సో మనకి ప్రెగ్నెన్సీ గురించి 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి మేజర్. ఒకటి ఎండోమెట్రియం, తర్వాత ఎంబ్రియో. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఎండోమెట్రియం అంటే ఏంటి, ఎంబ్రియో అంటే ఏంటి? ఎండోమెట్రియం అంటే మనకి యుట్రస్ లోపల ఉండే ఇంపార్టెంట్ ఒక లేయర్ని మనం ఎండోమెట్రియం అంటాం అనమాట. సో గర్భసంచి లేక యుట్రస్కి ఏంటంటే మనకి 3 లేయర్స్ ఉంటాయి. పైన ఉండేది సిరోజా, మధ్యలో ఉండేది మయోమెట్రియం, మజిల్ లేయర్, లోపల ఉండేది ఫంక్షనల్ లేయర్, అదే ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి, ఎందుకంటే లోపల బేబీ 9 months పెరిగే ప్లేస్ ఏదైతే ఉందో అది ఎండోమెట్రియం. సో ఇది ఎంత హెల్దీగా కరెక్ట్గా ఉండాలో ద సేమ్ టైం ఎంబ్రియో కూడా అంతే కరెక్ట్గా హెల్దీగా ఉండాలి. సో మనకి ఎండోమెట్రియం అనేది చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. సో ఎండోమెట్రియంలో యూజువల్గా మనకి లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఈ లేయర్స్ అనేది 3 లైన్ ప్యాటర్న్ కింద మనకి స్కాన్లో కనపడుతుంది. సో యూజువల్గా యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఆ 3 లైన్ ప్యాటర్న్ అనేది మేము చూస్తూ ఉంటాం. యూజువల్గా కపుల్స్ వచ్చి స్కాన్ చేసినప్పుడు, మేడం ఈరోజు మీరు స్కాన్ చేశారు, సో మీకు అంతా తెలిసిపోతుంది కాబట్టి చెప్పండి, మాకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా లేదా, మీరు 100% గ్యారంటీ ఇవ్వగలరు అని అడుగుతాడు. సో మ్యాక్సిమమ్ మనము అట్లీస్ట్ 1 month మనం అసలు ఎండోమెట్రియం ఎలా గ్రో అవుతుందని చూసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ 2-3 టైమ్స్ మనం స్కాన్ చేసుకుంటే ఎండోమెట్రియం గ్రోత్ ఎలా ఉంది, తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్లో గ్రోత్ ఎలా ఉంది, సెక్రెటరీ ఫేజ్లో గ్రోత్ ఎలా ఉంది. సో ఈ సెక్రెటరీ ఫేజ్కి వచ్చినప్పుడు మనం 3D క్యావిటీ అనేది చూస్తాం. ఎండోమెట్రియం లోపల క్యావిటీ, అట్ ద సేమ్ టైం యుట్రస్ కూడా ఎలా ఉండేది మనం 3Dలో చూసుకుంటాం అనమాట. సో మనకి ఇట్ ఈస్ లైక్ ఒక సైకిల్లో మనం చూసుకుంటే మనం కరెక్ట్గా ఎలా ఉన్నదనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎండోమెట్రియం గ్రోత్ బాగుండాలి అంటే ఒక సర్టెన్ హార్మోన్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అది వచ్చేసరికి మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉత్పత్తి అనేది మనకి ఓవరీస్ నుంచి అట్ ద సేమ్ టైం హెచ్పిఓ యాక్సిస్ నుంచి కూడా జరుగుతుంది. సో దీన్ని బట్టి దాని యొక్క హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అనుకోకుండా, సో ఏమైనా ట్యూబర్క్లోసిస్ కానీ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్, ఏమైనా పిఐడి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎండోమెట్రియం అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది చాలా సెన్సిటివ్ లేయర్ అనమాట. ఈ సెన్సిటివ్ లేయర్లో ఏమవుతుందంటే మనం అన్నెసెసరీగా దాన్ని ఎక్కువ డ్యామేజ్ చేసిన, మెడల్ చేస్తే ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాంట్లో స్కారింగ్, కాంపాక్టమ్ లేయర్లో స్కారింగ్ వస్తే అంటే రీగ్రోత్ అనేది కష్టం. అక్కడ స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా నెమ్మదిగా తగ్గుతాయి. సో ఇది వెరీ టఫ్ సిచ్యువేషన్. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ కూడా దాన్ని మనం ఓవర్కమ్ ఎలా అవుతున్నాము అని అంటే దానికి కూడా మనకి సొల్యూషన్స్, సో డాక్టర్స్, సైంటిస్ట్ కూడా దాని గురించి కూడా ఎంతో పరిశోధన చేసి మనకి కూడా రీసెంట్గా ఉన్న దాంట్లో స్టెమ్ సెల్ థెరపీ, అలాగే పిఆర్పి అనమాట, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దీన్ని ద్వారా కూడా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది గ్రోత్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చేవి కూడా మేము చూస్తూ ఉన్నాము. సో ఇదండి బ్రీఫ్గా అబౌట్ ఎండోమెట్రియం. థ్యాంక్ యూ సో మచ్.